బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బులెటిన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కొన్ని కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బెనిఫిట్ షోలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ ఈ సమావేశంలో కరాఖండిగా చెప్పేశారు. శాంతి భద్రతల విషయంలో కూడా రాజీ పడేది లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని కూడా సీఎం చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని, ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉందని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కూడా సీఎం చెప్పడం జరిగింది. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపాలంటూ కూడా సీఎం సినీ పెద్దలకు చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో సినీ పెద్దలతో చెప్పడం జరిగింది. తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండబోవని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఖచ్చితంగా స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో టాలీవుడ్ ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సంధ్యా థియేటర్కు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందని కూడా రేవంత్ చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేశారు. అదేవిధంగా స్పెషల్గా సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు సీఎం. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ప్రమోట్ చేయాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని సీఎం పేర్కొన్నారు. ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని, అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం అన్నారు. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. సినీ పెద్దలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండబోమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇవాళ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో టాలీవుడ్ ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందని సీఎం చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేశారు. అదేవిధంగా స్పెషల్గా సినిమా టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ప్రమోట్ చేయాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదని రేవంత్ పేర్కొన్నారు. ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని, అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని ఆయన అన్నారు. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.
సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కొనసాగుతోంది. ఈ భేటీలో పలువురు సినీ ప్రముఖులు మాట్లాడారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగానే చూసుకుంటుందని చెప్పారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడాన్ని కూడా స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని అన్నారు రాఘవేంద్రరావు. అలాగే గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నామని రాఘవేంద్రరావు చెప్పారు. ఇక తర్వాత నాగార్జున కూడా మాట్లాడారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే మా కోరికని నాగార్జున సీఎంతో చెప్పుకొచ్చారు. ఇక రేవంత్ మాట్లాడుతూ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత మురళీమోహన్ కూడా మాట్లాడారు. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామన్నారు. అదేవిధంగా తర్వాత నిర్మాత సురేష్ బాబు కూడా మాట్లాడారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేదే తమ డ్రీమ్ అని చెప్పారు. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండాలని సురేష్ బాబు తెలిపారు. ఆ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా మాట్లాడారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందని అన్నారు. ఇక ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్గా తీసుకుందని సీఎం చెప్పారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని, సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, తెలుగు నిర్మాతలకు ఈరోజు శుభదినమని అల్లు అరవింద్ అన్నారు. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని కూడా అల్లు అరవింద్ చెప్పారు. మొత్తానికి సినీ ప్రముఖుల మధ్య రేవంత్ రెడ్డి మధ్య సమావేశమైతే కొనసాగుతోంది. ప్రభుత్వ సహాయాన్ని సినీ పెద్దలందరూ కూడా స్వాగతిస్తున్నారు. సినీ పరిశ్రమ ప్రభుత్వానికి అండగా ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దానికి సినీ పెద్దలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే టిక్కెట్ల పెంపు విషయం కావచ్చు, బెనిఫిట్ షోల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో తాను ఏదైతే మాట్లాడానో ఆ మాటకి తాను కట్టుబడి ఉంటానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే సినీ పరిశ్రమను పెద్ద స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం తమకు సహకరించాలంటూ కూడా సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. సినిమా రిలీజ్ సమయంలో జరిగే సంఘటనలకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి సినిమా రంగానికి సంబంధించిన హీరోయిన్లు కూడా డ్రగ్స్ నియంత్రణకు కావచ్చు, ఇక మిగిలిన అన్ని విషయాలకు సంబంధించి హీరోయిన్లు సహకరించాలంటూ కూడా రేవంత్ సినీ పెద్దల ముందు ప్రతిపాదన అయితే పెట్టారు. దీనికి సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి మరికొద్దిసేపట్లో ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే సినీ రంగానికి సంబంధించిన చాలామంది ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్తో మాట్లాడారు. రాఘవేంద్రరావు కావచ్చు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కావచ్చు, నాగార్జున, వెంకటేష్, ఇలా సినీ ప్రముఖులు చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశ పూర్తి వివరాలు మన బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని విషయాలైతే బయటకు వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు పలు విషయాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. రేవంత్ రెడ్డి మాత్రం తాను అసెంబ్లీలో ఏదైతే కట్టుబడి ఉన్నానో ఆయన మాట్లాడిన మాటలకు అంటే బెనిఫిట్స్లకు సంబంధించి అలాగే టికెట్ల పెంపుకు సంబంధించి ఆయన ఖచ్చితంగా దాని మీదే నిలబడినట్టుగా కూడా మనకు వార్తలు అందిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ భేటీలో, సీఎం ఏ విధంగా స్పందించారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, సినీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది కదా, కొన్ని విషయాలు అయితే మన బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజు, ఈరోజు టాలీవుడ్కి సంబంధించినటువంటి అగ్ర కథానాయకులు అలాగే నిర్మాతలు దర్శకులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇక బెనిఫిట్ షోలకు సంబంధించి అలాగే టికెట్ల పెంపునకు సంబంధించి కూడా అక్కడ చర్చ జరిగింది. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్తో పాటు టాలీవుడ్ ప్రముఖులు భేటీ కొనసాగుతోంది. అయితే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఏంటంటే చెప్పుకోదగింది, నాగార్జున కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని కలవడం ఇక్కడ హైలైట్ అయింది. అయితే నాగార్జున సీఎం రేవంత్ను విష్ చేసిన విజువల్స్ కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా ఇప్పుడే బయటకు వచ్చాయి, అలాగే మన ఛానల్లో కూడా ప్లే అవుతున్నాయి. ఈ భేటీలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు సీఎం. బెనిఫిట్ షోలపై అసెంబ్లీలో ఇంతకుముందు ఏదైతే చెప్పారో సీఎం రేవంత్ రెడ్డి, ఆ మాటకైతే నేను కట్టుబడి ఉంటాను, బెనిఫిట్ షోలు అయితే ఉండవు అన్నారు. ఇకపై ఇండస్ట్రీ పెద్దలకు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం జరిగింది. అయితే సీఎం రేవంత్తో తెలుగు సినీ ప్రముఖుల భేటీలో ఒక ఆసక్తికర సన్నివేశం కూడా వెలుగు చూసింది. ముఖ్యమంత్రి రేవంత్కు నాగార్జున శాల్వా కప్పి విష్ చేసినటువంటి విజువల్ కూడా ఇక్కడ హైలైట్గా నిలిచింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సంబంధించి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగింది. నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ అది. ఇక నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత వీరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినందుకు చర్చ జరిగింది. కానీ తాజాగా మీటింగ్లో అయితే వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ కనబడినటువంటి పరిస్థితి, సీఎంతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కూడా. ఇక సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు, ఇంకా జరుగుతుంది భేటీ. అయితే ఈ భేటీలో కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దిగ్గజాలు కూడా కొన్ని వాళ్ళ మాటల్లో చెప్పారు. ఇక రాఘవేంద్రరావు అయితే అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారంటారు, అలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగానే చూసుకుంది. ఇక దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడాన్ని రాఘవేంద్రరావు కూడా స్వాగతించారు. ఇక తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి కాబట్టి తెలంగాణని అన్నారు. అలాగే గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నామంటూ నాగవేంద్రరావు చెప్పారు. ఇక నాగార్జున చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూస్తే, యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగార్జున అడిగారు. అలాగే ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందంటూ చెప్పారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది ఇండస్ట్రీ కోరికగా నాగార్జున సీఎం రేవంత్ రెడ్డితో చెప్పడం జరిగింది. అయితే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ రేవంత్ రెడ్డి నాగార్జునతో కూడా చెప్పారు, అలాగే సినీ ప్రముఖులకు కూడా చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటలకైతే కట్టుబడి ఉంటామన్నారు. అలాగే బౌన్సర్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, అంటే ఇక్కడ సంధ్యా థియేటర్స్ తొక్కిసలాట ఘటనలో యాంటోనీ అనే వ్యక్తి కొంచెం ఓవర్గా చేయడం వల్ల ఈ తొక్కిసలాటకి అది ఒక కారణంగా చూపిస్తూ బౌన్సర్ల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటామన్నారు. అలాగే మరొక ఇండస్ట్రీ పెద్ద అయినటువంటి మురళీమోహన్ కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిజల్ట్ కూడా ఫస్టే ఉంటుంది కాబట్టి సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్ల ఈ విధంగా మేము ప్రమోషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మాది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా రిలీజ్ ఉంటుంది, ప్రమోషన్ అనేది విస్తృతంగా చేసుకోవాల్సి వస్తుంది అన్నారు. ఇక సురేష్ బాబు కూడా ప్రముఖ నిర్మాత అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు కూడా మాట్లాడుతూ, ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది మా అందరి కోరిక. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి మేము హైదరాబాద్కు వచ్చాము. ఇక నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్గా ఉండాలి అని సురేష్ బాబు కూడా చెప్పారు. ఇక దర్శక దిగ్గజం త్రివిక్రమ్ కూడా చెప్పారు, మర్రి చెన్నారెడ్డి అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందన్నారు. ఇక ప్రభుత్వం టాలీవుడ్కు పూర్తిగా మద్దతు ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు సీఎం. అయితే మాకు సినిమా ఇండస్ట్రీ మీద కానీ సినిమా వాళ్ళ మీద కానీ ఎటువంటి మాకు కక్ష సాధింపులు ఉండవు కాబట్టి మేము అక్కడ సానుకూలంగానే ఉంటాము అని చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనపై మాత్రం ముఖ్యమంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక మహిళ చనిపోవడం, ఆ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం, ఇవన్నీ కూడా ఆయన్ని చాలా బాధించిన అంశాలు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్గా తీసుకుందని చెప్పారు. ఇంకా నాగార్జున, వెంకటేష్తో పాటు పలువురు సినీ కళాకారులు కూడా పాల్గొన్నారు. దీంట్లో ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు కూడా సంధ్యా థియేటర్
ఘటన బాధించినా కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన మేమంతా వచ్చి మా ఆవేదనని అలాగే మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని అలాగే ప్రభుత్వ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా మేము కోరడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు ఇక మీదట పునరావృతం కాకుండా మేమైతే చూసుకుంటాము, అది మా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా బాధ్యతగా తీసుకుంటామన్నారు. అలాగే తెలుగు నిర్మాతలకు ఈరోజు మంచి శుభదినం అంటూ అల్లు అరవింద్ చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పినటువంటి సీఎం ముఖ్యమంత్రితో మాట్లాడితే ఆ చర్చలు సఫలమైనాయంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా రేవంత్ రెడ్డిని కలవడం పట్ల వాళ్ళైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వం సహకరిస్తామంది. ఈ విషయం పట్ల అయితే మేము చాలా సంతోషంగా ఉన్నామంటూ అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. రాజు, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.